congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. నువ్వేంటి ఇక్కడ? అమ్మాయి గారిని చూడాలనిపించింది, వచ్చేసాను. అయితే మాత్రం ఇలా ఇంట్లోకి వచ్చేస్తావా? అమ్మాయి గారు మనసులోకి వెళ్ళిపోయాక అమ్మాయి గారి ఇంటికి రావటం లెక్క. అయినా ఇంటికి వచ్చింది కాబోయే అల్లుడే కదా, టెన్షన్ దేనికి? ప్లీజ్ ప్లీజ్ వదులు. అత్త చూస్తే అంతే సంగతి, చంపేస్తుంది. అదిగో కుక్కర్ కూడా విజిల్ వేస్తుంది. నేను లైన్ వేస్తాను అమ్మాయికి, అది ఎందుకు విజిలేస్తుంది? తలరా బాబు. అయినా నీకు వంట చేయటం వచ్చా? యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను లేరా. సరే వదిలేస్తాను గాని నాకు ముద్దు పెడతావా? ఏంటి ముద్ద? ఆవకాయ ముద్దు పెడతావా అని. నేను పెట్టను. అయితే నేను కూడా వదలను. బా సరే పెడతాను, వదులు. పెట్టడం కాదు, తినిపించాలి. చచ్చినోడా, వద్దులన్నా. ఏయ్ ఏంటే ఆవకాయ వాసన వస్తుంది? అప్పుడే కొత్త ఆవకాయ జాడి మూత తీసేసావా? టేస్ట్ చేద్దామనే. పిజ్జా తినే నోటికి ఆవకాయ రుచి అని తెలుస్తుంది. ఇలారా, నేను రుచి చూసి చెప్తాను. అత్తా ఏమే, ఇలాంటివి నీకు చాలా తినిపించాను. చేతులు బాలేదు, వచ్చి ఒక ముద్ద పెట్టు. బా అప్పటికీ మీ చిన్నత్తతో చెప్తూనే ఉన్నా ఆవకాయలో ఉప్పు సరిపోలేదని. నా మాట వినలా. ఏంటి కొత్త ఆవకాయనా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది. పెట్టు, త్వరగా పెట్టు. ఏంటి ఆవకాయ ఇంత రుచిగా ఉంది? నీ వేళని అంటున్నందుక? కాదు, మా అత్త నాకినందుకు. మీ అత్త నాకిందా? ఒరే అశోక్, మన తీర్థ వెళ్ళినప్పుడు ఫోటోలు దిగి ఇంకా దిగిరయ్యి. నా ఫోన్లో ఎక్కడున్నారా? హార్డ్ ఫోన్లో దిగాం. అవునా? సరే ఫోన్ ఇవ్వండి. మెసేజ్లు వస్తాయి, ఓపెన్ చేయకుండా నీ పని చూసుకో. అబ్బో, ఓపెన్ చేసి చూడరా. ఈ ఫోటో భలే ఉంది కదా. ఒరే వెంకట లక్ష్మి కూతురు చూడరా, భలే ఉంది. అప్పుడు చిన్నప్పుడు పెద్ద మంది చౌకమని చూసాను, మళ్ళీ ఈ ఫోటోలో చూస్తున్నాను. ఆయన అసలు కుదిలే పాపం. మరేరా పైన పర్లేదు. చాలా చేస్తున్నారే. అనురా మెసేజ్ చదువు. రే నాకు తెలుగు రాదు కదరా, ఓన్లీ ఇంగ్లీష్. తెలుగులో ఉంది, నువ్వే చదువు. అబ్బా ఇంగ్లీష్ ఇది. ఓ నువ్వు చదివా? ఏంట్రా అను మీట్ అవుతుందండి. ఓ చెప్పాం కదరా మెసేజ్ చదవద్దని. బాబీ వెళ్తున్నా మరి, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి రా. సరేరా. ఎవరు రాకుండా చూడు చాలు, సరేనా? సాయంత్రం వచ్చాక మరి పార్టీ పార్టీ. నేనెత్తా, చెరువు డబ్బులు వచ్చేసి సరే మరి ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి, త్వరగా వచ్చేయండి మీరు కూడా. ఏమైనా చేస్తారంట వీడు? ఏం చేయలేడా, నాలా కాదు కదా. అదేలే. నీ ఫ్రెండ్స్ అందరూ బయట ఉన్నారేంటి? వాళ్ళు ఏదో సరదాగా వచ్చారు. సరదాగా ఏంటి అంటే ఈ విషయం అందరికీ చెప్పేశావా? అలాంటిది ఏం లేదు. అయినా ఈ రోజు రేపు మన విషయం గురించి వాళ్ళు తెలియాల్సిందే కదా. ఈడిప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు వస్తాడు ఏంటో. గంటల గంటలు టైం వేస్ట్ చేయకుండా త్వరగా రారా బాబు, మా బాబు దొబ్బేస్తున్నాడు ఇక్కడ. టెన్షన్. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? నువ్వు రా. ఏ కన్నా ఆగు, నా బాధ అర్థం చేసుకోవే, నువ్వు రా. చెప్పింది వింటావా? అయినా నేను వచ్చింది అందుకు కాదు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఈ మాటలకి ఇట్లా పక్కన పెట్టు. ఇదిగో మా బాబు ఫోన్ చేసి దొబ్బేస్తున్నాడు. చెరువు డబ్బులు వచ్చినాను కదా, ఆ డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను రా. నేను మాత్రం ఏం చేయను ఇక్కడ, నేను కూడా వస్తున్నాను.
మనిషివా మృగాడివా? వద్దని చెప్తున్నానా? ఏ ఆపు, నీకు ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? బ్లడీ Shut up! పోవే. ఏవండి, టిఫిన్ రెడీ అయ్యింది, రండి. వస్తున్నాను. ఏంటి ఎస్ఐ గారు, ఎప్పుడు లేని మా ఇంటికి వచ్చారు? దేనికైనా ఇన్వైట్ చేయడానికి వచ్చారా? అక్కడే ఉండిపోయారేంటి? రండి. ఇన్వెస్టిగేషనా? నాకేం అర్థం కాలేదు ఎస్ఐ గారు. అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇదేంటి, టిఫిన్ తినకుండానే వెళ్తున్నారు? మంగా కొంచెం నీళ్ళు పెట్టు. ఏంటి, ఊళ్ళో సెటిల్మెంట్లన్నీ మీరే చేసేస్తారా? అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? ఎవరితో మాట్లాడుతున్నారు? అలా ఏం లేదు ఎస్ఐ గారు. ఈ ఊరు ప్రజలు మా మీద నమ్మకంతో సమస్యలు చెప్పి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు. మాట సహాయం చేయటమే గాని చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టు కాదు కదా. మీరు తీసుకోరు సరే, మీ కొడుకు పరిస్థితి ఏంటి? నా కొడుక ఎవరితో అయినా గొడవ పడ్డా లేకపోతే కొట్టాడా? గొడవ పడి కొట్టుంటే స్టేషన్కి పిలిచి మందలించేవాడిని, ఇలా ఇంటికొచ్చేవాడిని కాదు. మరి వాడేం చేశాడండి? ఊళ్ళో ఇంత విషయం జరుగుతుంటే ఊరి పెద్దవై ఉండి పైగా సెటిల్మెంట్ చేసే ఏమి యాక్ట్ చేస్తున్నావయ్యా? ఎవరితో మాట్లాడుతున్నావు మర్చిపోయి మాట్లాడుతున్నావా? మాటలు జాగ్రత్త ఎస్ఐ. డొంక తిరుగుడు ఆపి అసలు విషయం ఏంటో చెప్ప. అదే డొంకలాగదామని వచ్చా. ఏడి నీ కొడుకో? రేయ్ కర్ణా, రారా బయటికి. ఒక అమ్మాయిని చంపేసి దాక్కుంటే పట్టుకోలేమనుకున్నావా? ఏంటి అమ్మగారు అక్కడ నిలబడ్డారు? ఏమైంటుంది? ఏంటి షాకింగ్గా ఉందా? పక్కూరి రాజుగారి అమ్మాయిని చంపేసి గోదాట్లో పాడేశాడు నీ కొడుకో. అసలు ఏం జరుగుతుంది? నా కొడుకు హత్య చేయడం ఏంటి? అలాంటిదేం లేదమ్మగారు. ఎస్ఐ, మళ్ళీ చెప్తున్న మాటలు జాగ్రత్త. మా గురించి తెలుసుకుని మాట్లాడాలి నువ్వు. అబ్బో, శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ మరి. మూసుకోవయ్యా. ఇప్పుడు చెప్తున్నా చూడు, ఇంటి దాకా వచ్చి ఇంత కూల్గా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఇంకా ఏ క్లూసు దొరకలేదు కాబట్టి. మన బాబుగారి గురించి మనకు తెలుసు కదా, అట్లాంటిదేం జరుగుండదు. రండి, అయినా పెద్ద ఆయన మాట్లాడుతున్నారు కదా, చూసుకుంటారు. రండి. లేదే, అసలు ఆయన ఏం వస్తే చెప్తున్నాడే? బాగుండదండి. రండి ముందు. మన అబ్బాయి గారి గురించి మీకు తెలుసు కదా అమ్మగారు. రండి లోపలికి. నీ కొడుకే చేశాడని తెలిసిన మరుక్షణం నువ్వు కాదు కదా, ఎవ్వడొచ్చినా నన్ను ఆపలేడు. నా కొడుకు తప్పు చేశాడంటే నేను నమ్మను. అయినా క్లూస్ లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడటం చాలా తప్పేశాయి. ముందు ఆ పని మీద ఉండేలా. క్లూస్తోనే వస్తా. అమ్మగారు అలా ఏం జరుగుండదు, బాధపడకండి. ఏం జరుగుతుంది? వస్తే నాకు అర్థం బాగుండమ్మా. కావడం లేదు. టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారు. వడ్డించు. మీరు కూడా కూర్చోండి అమ్మగారు, నేను వడ్డిస్తాను. కూర్చోండి అమ్మా. కర్ణ, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? రా, టిఫిన్ చేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా. అవునరా, మీరేంటి ఎలా వచ్చారు? పని పాట లేకుండా ఏం రాలేదు. కర్ణాగడ రమ్మంటే వచ్చాం. కర్ణాగడ రే, సైకో ఎస్సీగడ ఏంటి ఇలా వచ్చాడు? నేనే పిలిచా.
ఎందుకురా? ఫోన్ చేసి ఎక్కడున్నా అన్నాడు, ఎక్కడున్నా అని చెప్పేసా. తింగర్ నా కొడక. హాయ్ సార్. ఇద్దరు ఎక్కడ ఫ్రెండ్స్ మరి రాగానే చెప్తున్నాడు. మరే ఎరా మీ లీటర్ ఎక్కడా? ఈరోజు మా లీడరు కొంచెం బిజీ అండి. అంటే ఇంకో దాన్ని తగులుకోవడానికి పోయాడా? కాదు సార్, ఈరోజు అసలు మమ్మల్ని కలవలేదు. అవును సార్. అవును, రాజుగారు అమ్మాయి అను మీకు తెలుసా? తెలుసండి. ఒకడికి తెలుసు, ఇంకొకడికి తెలీదు. తెలుసండి. ఊరి నీకు దండం పెడతాను, సైలెంట్ కొంటరా. సరే మేనేజ్. నాటకాలా? కొచ్చ పగిలిపోద్ది నా కొడకలారా. ఎరా నువ్వేంటి ఇక్కడ ఇసుకరే వదిలేసి? అవును, ఆ రోజు రాజుగారు అమ్మాయి డెడ్ బాడీ చూసి ఫోన్ చేసింది నువ్వే కదా? అవును సార్, నేనే సార్. హలో డిఎస్పీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ డే ఉందయ్యా. ఆ రాజుగారు అమ్మాయి కేసు ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నాను సార్. అంటే ఇప్పుడు వచ్చింది కర్ణగడి కేసు ఎంక్వైరీకా? లేదురా, అలా అబ్బాయి పెద్ద మనిషి అంటే మంగళాత పట్టకు నేను పిలవడానికి వచ్చాడు. అబ్బో లేదు, ఈ రాజుగారు నాయుడు గారు ఇదేమన్నా క్యాస్ట్ ఫీలింగ్ గొడవేం కాదు కదా? ఊరుకోండి సార్, ఆ విషయానికి వస్తే ఇద్దరిది ఒకటే క్యాస్ట్. నాయుడు గారు పూర్వం నుంచి బాగా రిచ్. ఇక రాజుగారి విషయానికి వస్తే అతని అసలు పేరు వీర్రాజు. ఆ వీరత్వం లైఫ్లోకి వచ్చేసరికి అందరూ రాజుగారు అంటూ మొదలుపెట్టారు. సరే, సెన్సిటివ్ కేసు కదా, జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే సార్. ముందు నా ఆఫీస్కి రా. మినిస్టర్ గారు ప్రోగ్రామ్ గురించి ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడే వస్తాను సార్. రేయ్ ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వస్తా. అసలు కదా ఇప్పుడు మొదలైంది. ఫోన్ చేసినట్టు ఎవడో కానీ దేవుళ్ళో ఫోన్ చేశాడు రా. బండి తిప్పి పెట్టుకో. ఓకే సార్. సార్ వీరభద్రం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్, కానీ వాడు చాలా తెలివైనవాడు. ఒక్క క్లూ కూడా లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు సార్. వాడి ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేశాను సార్. ఎలా కొట్టా, బెదిరించా? చూడు భద్రం, నీకు ఎక్స్పీరియన్స్ మాత్రం పెరిగింది కానీ కామన్ సెన్స్ పెరగలేదు. పోలీసోడికి కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నీ సిన్సియారిటీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నువ్వు చేస్తున్న పనుల వల్ల అది పోతుంది. నిన్ను నువ్వు సింగం అనుకుంటూ పబ్లిక్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే హంతకుడు జాగ్రత్త పడ్డా? మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మన పక్కున్న కానిస్టేబుల్కి కూడా ఏదీ తెలియకూడదు. అటువంటిది ఎటువంటి ప్రూఫ్ లేకుండా, మీ సీనియర్స్కి తెలియకుండా నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎంక్వైరీ చేసేస్తావా? వాట్ ద హెల్ వీరభద్రం?